జగన్ ఇచ్చిన వార్నింగ్ ఆషామాషి అయితే కాదు, ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు నిర్దేశిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పే ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నా. తిట్టడం, కొట్టడం ఈ రెండు తాత్కాలిక సంతోషం, లాంగ్ స్టాండింగ్ శత్రుత్వం, అత్యంత ప్రమాదకరం. ఒక వ్యక్తి మీద నీకు అభిప్రాయాలు నచ్చలేదు, నీ అభిప్రాయం కూడా చెప్పు, ఇట్స్ ఫెయిర్, అది నీకు హక్కు ఉంది. కానీ దుర్భాష, దూషణ, దీనివల్ల ఏమవుతుంది, ఒక శత్రుత్వం, ఎనిమిటీ పెరుగుతుంది. తద్వారా ఇద్దరు శత్రువులాగా భావించడం ప్రారంభిస్తున్నారు. అది ప్రమాదకరం. భావ ప్రకటన స్వాతంత్ర్యకు నాకు ఉండాలని కోరుకునేవాడు ఎదురోడికి కూడా ఉండాలని కోరుకోవాలి. నేను మాత్రం ఎవరినైనా విమర్శిస్తాను, నన్ను ఎవడో విమర్శించకూడదు అంటే ఎట్లాగా? ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. రెండవది, అది పతాక స్థాయికి చేరి నాయకులు ఇద్దరు కొట్టుకోరే కర్రలు తీసుకుని, కానీ ఆ నాయకుల కోసం ఉన్నటువంటి కార్యకర్తలు కొట్టుకోవడం ఏంటి, తలకాయల బాగలు కొట్టుకోవడం ఏంటి, ఇళ్ల మీద దాడులకు వెళ్ళడం ఏంటి, ధ్వంసాలు చేయడం ఏంటి? దాని పర్యవసానం ఏమవుతుంది? ఇవాళ మనం గెలిస్తే మనం కొడితే రేపొద్దున వాళ్ళు గెలిస్తే కొడతారన్నదే జగన్ సంకేతం. అది ఖచ్చితంగా తప్పే. జగన్ మాట్లాడుతున్నది తప్పే. మేము వస్తే ఇట్లాంటిది కాదు, ప్రశాంతతనిస్తామని చెప్పాలి, బాధ్యతగా ఉంటామని చెప్పాలి. కాదు దీనికి అదే రివర్స్ వస్తుంది అంటే రేపు మళ్ళీ వాళ్ళు రెచ్చిపోమంటాం కదా. ఇదివరకు వీళ్ళు చేసిన తప్పని చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నారు. చివరికి ఈ ప్రమాదం ఏమవుతుందంటే కేసులు లేదా ఆస్తుల ధ్వంసం, వీటి వలన ఈ పగలు ప్రతీకారాలు పెరుగుతాయి. చివరికి నాయకులకి ఏదో ఒక పార్టీకి తొత్తులుగా పనిచేయాల్సి వస్తుంది వీళ్ళు. అది కర్మ.